వంట్లమామిడి గ్రామంలో భూ సమస్యలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. జగన్ టీవీకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ జిల్లా పాడేరు మండలం పరిధిలోని వంట్లమామిడి గ్రామంలో తీవ్ర భూ సమస్యలు నెలకొన్నాయి. గ్రామంలో ప్రభుత్వ భవనాలు ఏ సర్వే నంబర్లలో ఉన్నాయో అడిగినా సంబంధిత అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలో పట్టా భూములను ఎటువంటి సరైన సర్వే నివేదిక లేకుండా గ్రామ కంఠంగా నిర్ధారిస్తూ సర్టిఫికెట్ జారీ చేయడం వల్ల సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయి అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి జి భారతి వారు సర్వే శాఖ మరియు రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే అంశాల్లో జోక్యం చేసుకుని పట్టా భూములను గ్రామ కంఠంగా మారుస్తున్నారని బాధితులు తెలిపారు. ఇది చట్టబద్ధ ప్రక్రియలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పూర్తి స్థాయి భూ సర్వే నిర్వహించాలి. ప్రభుత్వ భవనాల అసలు సర్వే నంబర్లు వెల్లడించాలి. పట్టాదారుల హక్కులను రక్షించాలి. తప్పు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇది గ్రామ కంఠములో ఉన్నది ఈ బోరింగు అనేసి ఇందులో పొందుపరిచారు. ఇది వాస్తవమే. మరి చూడండి, దీని పక్కనే ఈ స్థలాలంతా ఖాళీ స్థలం. ఇదంతా మరి ఈ పరిధిలోకి వస్తుంది. ఇదంతా ఖాళీయే. చూడండి, ఇదంతా దీని పక్కన ఆనుకొని 41 సర్వే నెంబర్ ఉంది. ఇది ఒకటి 41. ఇది 1972లో మ్యాపు. ఇది మాకు పట్టా ద్వారా ఇచ్చారు ఈ మ్యాపు. ఇది ఒకటండి. ఈ మ్యాప్ చూడండి, గ్రామ కంఠం వేరేగా ఉంది, పట్టా భూమి వేరేగా ఉంది. ఇలాగుంది. ఇదే విధంగా ఇది 28లో 1 బోరింగ్ ఉందని ఇచ్చారు. ఇదంతా ఖాళీ స్థలము. ఇలా వెళ్తే చూడండి, ఇదంతా ఖాళీ ప్లేస్. దీన్ని మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ రావడానికి మరి ఎందుకు వెనకం చేస్తున్నారో దీనికి అసలు ఖచ్చితంగా చూపించారు. సర్వే డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఇచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం ఈ స్థలాన్ని అడుగు పెట్టడం లేదు. మరి ఎందుకు ఇష్టపడలేదు? మరి నేను అదే ప్రశ్నిస్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే పాడేరు ఈ పదే మేము ఈ విషయాన్ని మేము అడుగుతున్నా సరే ఎందుకు మరి చెప్పటం లేదు? చూడండి, ఇది గత పూర్వం నేను పుట్టలేదు, నేను సుమారు 50-60 సంవత్సరాలు పైనుండే ఇది నిర్మాణం చేపట్టారు. అయితే నేను పుట్టలేదు. మరి ఇది కూడా ఇందులో పొందుపరిచింది ఎలాగా? సర్వే డిపార్ట్మెంట్ సమాచార హక్కు చట్ట ప్రకారంగా నువ్వు కూడా ఇందులోనే ఉందనేసి 28లో 1 గ్రామ కంఠంలోనే ఉన్నదనేసి ఇందులో పొందుపరిచారు. ఇది వాస్తవమే. మరి ఇక్కడ ఇదంతా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ ప్రభుత్వ బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నవనేసి ఎంత మేము అడిగితే చెప్పటం లేదు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఉందండి? విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓ అంటే మరి విఆర్ఓ కూడా చెప్పలేని పరిస్థితి. మరి ఎందుకు దాస్తున్నారు? మరి ఇవన్నీ చూస్తే ఇలా వెళ్తే ఇదంతా చూడండి, ఇది కూడా గ్రామ కంఠంలో ఉందని ఇచ్చారు. మరి ఇలాగా ఈ విధంగా వెళ్ళినప్పుడు ఇదంతా ఖాళీ ప్లేస్. ఇదంతా 28లో 1 వస్తుంది. కానీ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. అంటే ఇది ఎవరి ఈ ప్లేస్ అంతా ఎవరికైనా పట్టా చేసేసారా అని అభియోగం వచ్చింది. దీన్ని పెట్టి కూడా పట్టా చేసినట్లయితే దాన్ని ఎంక్వైరీ పట్టా రద్దుపరచాలి, ఎంక్వైరీ జరపాలి. అందరి సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు సర్వే డిపార్ట్మెంటు అధికారులు జరపాలి. చూడండి, ఇది కూడా ఈ శిలాఫలకం కూడా గ్రామ కంఠంలోనే ఉన్నది అని కూడా ఇందులో పొందుపరిచారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది పని పేరు కమ్యూనిటీ స్టేజీ వంట్లమామిడి. ఇది ఎప్పుడు ఇచ్చారంటే ఈ శంకుస్థాపన 21/11/2003 అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. అప్పుడు మంత్రివారు మచ్చిరాజ మణికుమారి, చింతకాయల అయ్యన పాత్రుడు. చూడండి, ఇలాగా వంజం కాంతమ్మ గారు. అంటే ఈ శిలాఫలకం పెట్టింది ఇదే ప్లేస్లోని
ఒక స్టేజ్ కోసం ఇచ్చారు. మరి ఈ స్టేజ్ దీని దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంటు ఇది వాళ్ళకి పొందుపరిచి ఉంటారు ఆ రికార్డులు కూడా. దీన్ని ఎందుకు దాస్తున్నారు అంటే ఎవరికైనా పట్టా చేసేసి ఇంకొక పట్టా భూమిని గ్రామకంఠంగా సృష్టించాలన్నా లేకపోతే దేనికోసం ఈ అభియోగాలు వస్తున్నాయి. సర్వే డిపార్ట్మెంట్ ఇచ్చింది గ్రామకంఠం అని కరెక్ట్గా మాకు సమాచారం హక్కు చట్ట ప్రకారం ఇవ్వడం జరిగింది. వంటలమాములోని పదే భూ సమస్యలు వస్తున్నాయంటే ఇక్కడ ఒక సెక్రటరీ ముందుగానే ఒక ప్రభుత్వ భూమిని గ్రామకంఠంగా తీర్మానం చేయిస్తున్నారు. అలాగే విఆర్ఓ కూడా దానికి చెప్పడం లేదు. ప్రభుత్వ బిల్డింగ్లు ఎక్కడ ఏ నెంబర్లో ఉన్నాయంటే చెప్పడం లేదు, తెలిసి కూడా చెప్పడం లేదు. ఇలాగ వెళ్తే చూడండి, ఇది కూడా ఇదంతా ఖాళీ ప్లేస్. చూడండి, ఇదంతా ఒక్క నిర్మాణం కూడా గ్రామం నుండి మనకి స్వతంత్రం వచ్చి సుమారు 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ దాటిన ఒక్క ఇల్లు నిర్మాణం కూడా ఒక గ్రామస్తుడికి ఒక్క అవకాశం కూడా కల్పించలేదు. కానీ ప్రభుత్వమే ఉన్నాయి. మరి ఇలాగొస్తే చూడండి, ఇదంతా ఖాళీ స్థలాలు. మరి చూడండి, ఇదంతా ప్రభుత్వ బిల్డింగ్లే. చూడండి, ఇది ఏఎన్ఎం క్వార్టర్స్. ఇది కూడా నేను పుట్టకుంట ముందు కట్టింది. ఫస్ట్ ఇదే కట్టారు, దాని తర్వాత నెయ్యి. ఇది ఇది రైతు భరోసా. ఇది పాత సచివాలయం కింద వాడారు. ఇది ఏఎన్ఎం క్వార్టర్స్. అలాగే ఇది కూడా మినిమం వంటలమావుల్లోని హెల్త్ సెంటర్ ఇప్పుడు రన్ అవుతుంది. ఇది ప్రభుత్వ బిల్డింగ్లే. మరి ఇవన్నీ ఉంచుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా పాడేరు వారు పట్టా భూమిని పదే భూమిని రబ్బర్ సాగినట్టు సాగించేసి పట్టా భూమి పక్కన గ్రామకంఠం ఉందని నిర్ధారణ చేస్తున్నారు. మరి సర్వే డిపార్ట్మెంట్ ఇచ్చింది తప్ప చెప్పండి? నేను అదే అడుగుతున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్కి. మరి చూడండి, ఇది సంత షెడ్. ఈ సంత షెడ్ కట్టారు. మరి ఇదే దేనిలో ఉందంటే అది కూడా 28లో 1లోనే ఉంది సంత షెడ్ అని ఇందులో ఇచ్చారు. మరి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సమాచార హక్కు చట్ట ప్రకారంగా నేను చెప్పడం జరుగుతుంది. మరి ఇవంతా వివరించుకొని ఈ స్థలాన్ని అసలు రెవెన్యూ డిపార్ట్మెంటు అడుగు పెట్టడం లేదు. దేనికి అడుగు పెట్టలేదు? ఎవరికైనా పట్టా చేసి ఇచ్చేసారా? దీనికి ముందు ఎంక్వైరీ జరపాలి. ఈ స్థలాన్ని తక్షణమే మన ఈ స్థలాలు ఈ బిల్డింగ్లు ఉన్నాయి, వెంటనే ఎంక్వైరీ జరపాలి. ఒక నెంబర్ ఉంటే, ఒక సర్వే నెంబర్ ఉంటే అందులో సబ్ డివిజన్లు ఉంటాయి. 2 ఉన్నాయి సబ్ డివిజన్లు, 28లో 1, 28లో 2. ఫస్ట్ 28లో 1 పక్కన ఆనుకొని 41 సర్వే నెంబర్ ఉంది. అక్కడి నుండి సబ్ డివిజన్ విడదీసుకొని వాళ్ళ నుండి రావాలి. కానీ అది చేయటం లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్. మరి ఈ విధంగా ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నాయి, దీన్ని ఎందుకు దాస్తున్నారు? నేను అదే ప్రశ్నిస్తున్నాను. ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు దీన్ని ఎందుకు దాస్తున్నారు? ఇది దాయడం వల్ల అంటే ఎవరికో లబ్ధి పొందడానికా లేకపోతే దేనికి? ఈ స్థలాన్ని పట్టా చేసేసారా? దీన్ని నేను ప్రశ్నిస్తున్నాను. వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంటు స్పందించి ఎంఆర్ఓ వారు, సబ్ కలెక్టర్ వారు, జిల్లా కలెక్టర్ వారు దీనికి స్పందించి వెంటనే ఈ బిల్డింగులు ఉన్నవి నాకు ఇచ్చినవి ఆదేశాల ప్రకారంగా చూడండి, ఈ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా సర్వే డిపార్ట్మెంట్ ఇచ్చింది వాస్తవము. ఎందుకంటే ఇందులో ఇచ్చింది కరెక్ట్గా ఇచ్చారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి వచ్చే ఒక విఆర్ఓ ఇక్కడికి రావటం లేదు. మేము అడిగితే అది ఆ ప్రభుత్వ బిల్డింగ్లు ఏ నెంబర్లో ఉన్నాయి, ఇవన్నీ ఏ నెంబర్లో ఉన్నాయి అని అడిగితే చెప్పటం లేదు. నాకు తెలియదు అంటున్నారు. అంటే ఒక విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఫస్ట్ పునాది అతనే వారే. మరి వాళ్ళు నాకు తెలియదు అంటే మరి అక్కడ రెవెన్యూకి న్యాయం చేసినట్టు రైతులకి ఏం న్యాయం చేసినట్టు? అది తప్పు. కానీ అలాంటి మరి నాకు తెలియదు అన్నప్పుడు మరి రికార్డు మరి వాళ్ళలో ఉంటుంది. మరి సర్వే వాళ్ళు రిపోర్ట్ సమాచార ప్రకారంగా ప్రభుత్వ బిల్డింగులు 28లో 1 గ్రామకంఠం అనేది నిర్ధారణ అవుతుంది. మరి గ్రామంలో ఉన్న సమస్యల్లోని భూ సమస్యల్లోని ఎవరి దగ్గరికి వెళ్తామంటే వీఆర్ఓ దగ్గరికి వెళ్తాం. మరి వారు చేయనప్పుడు మరి ఎక్కడికి వెళ్తున్నాము? మాకు న్యాయం జరగలేదనేసి ఫిర్యాదులకు అనేసి అక్కడ జిల్లా కలెక్టర్ దగ్గరికి ప్రజావానికి వెళ్తున్నాం. మరి ఇక్కడే సమస్య, మరి ఇక్కడ పునాది ఇక్కడ, మరి ఇక్కడ తేల్చాలి విఆర్ఓ దేనికి ఉన్నట్లు. వెంటనే విఆర్ఓ గారు కూడా ఇక్కడ ఈ కలిసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ బిల్డింగ్లంతా
దీని ప్రకారంగా సమాచార హక్కు చట్ట ప్రకారం ఇచ్చింది. దీన్ని వెంటనే పరిశీలించి సంబంధిత అధికారుల వారికి తక్షణమే నివేదిక పంపించాలి. ఇది ఈ 41 ఆనుకొని 28(1) ఉంది ఈ నెంబర్. ఇది అలాగే ఈ బిల్డింగ్లు పోతే చూడండి, ఇదంతా బిల్డింగ్లు, ప్రభుత్వ బిల్డింగ్లే. ఇదంతా ప్రభుత్వ బిల్డింగ్లే. మరి గ్రామకంఠం ఉన్నదనేసి నిర్ధారణ చేశారు. ఇదంతా ఇది పాత సచివాలయం కింద వాడింది. చూడండి, ఇది ఇలా పోతే చూడండి. అదేవిధంగా ఇది ఇప్పుడు దీని ప్రకారంగా ఏఎన్ఎం కోటర్. ఫస్ట్ నేను పుట్టకుంట ముందు నాకే 59 సంవత్సరాలు. మరి నేను పుట్టకుండా అప్పుడు పునాది. మరి చూడండి, మరి ఈ విధంగా ఇది ఏఎన్ఎం క్వార్టర్స్. మరి ప్రభుత్వ బిల్డింగు ఈ నెంబర్లో ఉంది, 28(1)లో గ్రామకంఠంలోనే ఉన్నదనేసి సమాచార హక్కు చట్ట ప్రకారంగా ఇవ్వడం జరిగింది. నాకే ఇచ్చారు. అదే మీకు ఈ వీడియో రూపంగా మేము చూపించడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఇలా వెళ్తే ఇది కూడా ప్రభుత్వ బిల్డింగ్. ఇది ప్రభుత్వ బిల్డింగ్. హాస్పిటల్, హెల్త్ మినీ సెంటర్ వంట్ల మామిడి. ఇది కూడా 28(1)లోనే ఉన్నదనేసి ఈ సమాచార హక్కు చట్ట ప్రకారంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇదంతా ఈ సీసీ రోడ్డుకి ఇది ఆనుకొని యువతల వైపు పట్టా భూమి. ఇది గ్రామకంఠం. ఎందుకు నిర్ధారణ చేస్తున్నామంటే దీనికి ఉదాహరణ ఇది ఒకటండి. 1972లోని మ్యాప్ ఇది. మరి ఇక్కడ మ్యాపింగ్ మారిందా, మార్చారా? దీనిపై వెంటనే సంబంధిత జిల్లా అధికారి వారు ఎంక్వైరీ పెట్టాలి. దీని పట్టా ఎవరు చేసుకున్నారు, ఎవరి మీద నమోదైంది, వెంటనే అందరి సమక్షంలోనే ఎంక్వైరీ జరపాలి. మేము దీనిపై ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామకంఠం పట్టా చేసుకున్నట్లు వెంటనే అది తక్షణమే ఎంక్వైరీ పెట్టాలి. ఇలా పోతే ఈ పట్టా భూమి చూడండి, ఇది గ్రామకంఠం, ఇది పట్టా భూమి. ఇలాగొస్తే ఇది కూడా పాత సచివాలయం, రైతు భరోసా. ఇది కూడా ప్రస్తుతం గ్రామకంఠంలోనే ఉన్నదని రాసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఇలా వస్తే అంగన్వాడీ సెంటర్ కూడా గ్రామకంఠంలోనే ఉంది అనేసి రాసి ఇవ్వడం కూడా జరిగింది సర్వే డిపార్ట్మెంటు. ఇది ఇలా వస్తే ఇది సీసీ రోడ్డు. ఇది ఒకటండి, ఈ మ్యాప్ ప్రకారంగా మీకు చూపిస్తున్నాం. ఇది గ్రామకంఠం, చూడండి మ్యాపు. ఇది గ్రామకంఠం, ఇది సీసీ రోడ్డు. దీని పక్కన పట్టా భూమి 28(2). ఇది ఒకటండి. ఈ మ్యాప్ ప్రకారంగా చూడండి, ఇదిగో మ్యాపు ఇలా పెట్టాము. మ్యాపు ఇప్పుడు ల్యాండ్ ఎలాగుందో అలాగే పెడుతున్నాము. ఇది గ్రామకంఠం,